ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కర్నూలులో నిర్వహించినటువంటి స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొని కొన్ని కీలక ప్రకటనలు కూడా చేశాడు. చాలా గొప్పదే. ఆయన చెప్పినటువంటి ప్రకటన చూసి ప్రజలంతా కూడా ఆశతో వేచి చూస్తున్నారనేసి తెలుస్తుంది. రాష్ట్ర ప్రజలతో స్వచ్ఛతా ప్రమాణం చేయించడంతో పాటు విద్యుత్, రైతు బజార్లు, మహిళల ఉచిత బస్సు ప్రయాణం వంటి అంశాల మీద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడాడు. ఆయన మాటల్లో ఆగస్టు 15 నుంచి రాష్ట్రంలో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ప్రకటన అయితే చేశాడు. ఈ పథకం తెలుగుదేశం పార్టీ ఎన్నికల హామీలో ఒకటైనటువంటి సూపర్ 6లో భాగం. అయితే ఈ పథకం అమలుకి రోజుకి 4 కోట్లు ఖర్చు అవుతుందని చెప్పేసి వీళ్ళు ప్రకటించారు. ఇదే విషయాన్ని గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ ముందు కూడా చెప్పాడు. ఏదైతే సూపర్ 6 ఉందో ఇవి అమలు కాని ఆశ పుట్టించే పథకాలు, ఇవి అమలు చేయలేరు, బడ్జెట్ సరిపోదని చెప్పేసి చాలాసార్లు అనేక సందర్భాల్లో చెప్పాడు. కానీ జనాలకి ఎక్కలేదు ఇప్పుడు. అయితే ఈ పథకం అమలుకి రోజుకి 4 కోట్లు అవుతుందన్న విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు గ్రహించాడంట. అది రాష్ట్ర ఆర్థిక భారం కూడా వస్తుందని చెప్పేసి అంచనాలు వేస్తున్నారంట. అయితే ఇక్కడ గమ్మత్తు ఏమంటే 2025-2026 బడ్జెట్లో ఈ పథకానికి కూటమి ప్రభుత్వం నిధులు కేటాయింపులు చేయలేదు. నిధుల కేటాయింపులు లేకపోయినప్పటికీ చంద్రబాబు నాయుడు గారు ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఏ విధంగా కల్పిస్తాడో మనకైతే అర్థం కావడం. అసలే ఈ పథకం అమలు పోయిన సంవత్సరం దసరా అన్నారు, ఆ తర్వాత దీపావళి అన్నారు, తర్వాత సంక్రాంతి అన్నారు. అలా ప్రచారం జరుపుతూ ఇప్పుడు ఆగస్టు 15 తేదీకి వచ్చింది. మరి ఆగస్టు 15 తేదీకి ఏ విధంగా అమలు చేస్తారో అర్థం కావడంలే. స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు నాయుడు గారు ప్రజలతో ఇల్లు పరిసరాలను శుభ్రంగా ఉంచాలని చెప్పేసి కూడా మాట్లాడారు. అక్టోబర్ 2 నాటికి రాష్ట్రంలో ఎక్కడా చెత్త లేకుండా చూడాలని చెప్పేసి అధికారులకు హుకుం కూడా జారీ చేశారు. ప్రతి నెల 3వ శనివారం ఇల్లు పరిసరాల శుభ్రత మీద దృష్టి పెట్టాలని చెప్పేసి కూడా మాట్లాడారు. షెడ్యూల్ కులాల కుటుంబాలకు ఉచిత విద్యుత్ సౌకర్యం కల్పిస్తామని చెప్పేసి ఆ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. తర్వాత రైతు బజార్ల గురించి కూడా మాట్లాడారు. రైతు బజార్లో రైతులకు, వినియోగదారులకు ఎంతో లబ్ధిని చేకూరుస్తుంది. కర్నూలులోని రైతు బజార్ని ఆధునీకరించేందుకు 6 కోట్లు కేటాయిస్తారంట. ఈ చర్య రైతుల ఆదాయాన్ని పెంచడంతో పాటు వినియోగదారులకు నాణ్యమైన ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకొస్తుందని చెప్పేసి కూడా ఆయన మాట్లాడడం కూడా జరిగింది. కానీ ఇక్కడ గమ్మత్తు ఏమంటే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణమే. దాని గురించి మనం ఎక్కువగా చెప్పుకోవాలి. బడ్జెట్లో కేటాయింపు లేకనే ఉచిత బస్సు ప్రయాణం ఆగస్టు 15 తేదీ నుంచి ఎలా ఇంప్లిమెంట్ చేస్తారో మనకైతే అర్థం కావడం లేదు. మరి ఇప్పుడు ఆగస్టు 15 అన్నాడు, తర్వాత మళ్ళీ దసరా అంటాడేమో, మళ్ళీ దీపావళి అంటాడేమో, మళ్ళీ సంక్రాంతి, ఇలా యూటర్న్ తీసుకుంటా పోతుందేమో ఈ వారం. చూద్దాం మరి.